ఫ్రెండ్స్. మేమైతే బజ్జీలు చేసుకుంటున్నాం అబ్బా. వాతావరణం అయితే చల్లగా ఉంది. ఇదిగో డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పెట్టేసాను ఫ్రెండ్స్. ఇదిగో పచ్చిమిర్చి అయితే ఘాట్లు పెట్టేసుకున్నాను. కొన్ని ఇవి కూడా ఏమంటారు ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. ఆనియన్స్ పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి ఆనియన్స్ 2 కలిపి బజ్జీలు వేసేస్తాను ఫ్రెండ్స్. ఇదిగో శనగపిండి, బయట వాతావరణం అయితే చల్లగా ఉంది ఫ్రెండ్స్. అందుకనేసి బజ్జీలు అయితే వేసుకుందాం అనేసి ఫిక్స్ అయ్యాను. మరి ఇదిగో ఆయిల్ అయితే బాగా వేడెక్కాలి ఫ్రెండ్స్. వేడెక్కిన తర్వాత వేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. చాలా బాగా అయితే మిరపకాయ బజ్జీలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. మరి మీకు నచ్చితే మీరు కూడా రండి ఫ్రెండ్స్, సరేనా? మరి మీకు కూడా వేడి బజ్జీలు అయితే వేసి పెడతానబ్బా. మా ఊర్లో మిర్చి బజ్జీ నగరానికి ఫేమస్ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది తెలుసా. తెలియని వాళ్ళే లేరు. ఆల్రెడీ యూట్యూబ్కి ఎక్కింది కూడా వగ్రాని బజ్జీ నారాయణపేటది. చూసిరా ఫ్రెండ్స్? మీరు చూడకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కింద లింక్ అయితే ఇస్తానబ్బా, చూడండి సరేనా ఫ్రెండ్స్? అందరు ఏమేం చేస్తున్నారు? ఈరోజు సాటర్డే స్పెషల్ ఏంటి? ఈరోజు సాటర్డే, రేపు సండే. సండే రేపు అయితే పిల్లలందరూ ఇంటి దగ్గరనే ఉంటారు. ఇంకేంటి, ఇల్లు వెక్కి పందిరేయడం మాత్రం కంపల్సరీ. మా నాన్నతోనైతే రేపు తప్పదు. ఇంకా ఓ రేంజ్లో ఉంటుంది. పుష్ప సినిమా ఇక్కడనే చూపిస్తాడు మా సుపుత్రుడు. పుష్ప సినిమా చెప్దామని మర్చిపోయాను ఫ్రెండ్స్. పుష్ప సినిమా నిన్ననే రిలీజ్ అయిందంట. ఆ రిలీజ్కి ఓ దంపతులు ఇద్దరు వచ్చారంట. దంపతులు ఇద్దరు వస్తే తల్లి కొడుకు ఇద్దరు చనిపోయారంట ఫ్రెండ్స్. ఫస్ట్ షో ఎందుకు చూడాలనుకుంటారు జనాలు? ఏం అర్థమైతే లేదబ్బా. చూడకపోతే ఏమవుతుంది? తర్వాత చూడలేమా? ఏకంగా ఒక ఫ్యామిలీ అయింది. తల్లి కొడుకు ఇద్దరు చచ్చిపోయారంట. టీవీలో అయితే మొత్తం హాట్ న్యూస్గా చెప్తున్నారు అబ్బా. మరి దానికి పుష్ప ఏమంటాడో. ఒక సినిమాకి ఇంత ఫ్యాన్స్ ఉన్నారంటే రియల్గా మిరాకిల్ అసలు. మనమైతే హీరోల కోసం ప్రాణాలే ఇచ్చేస్తాం, వాళ్ళేమో మనకి ఏమి ఇయ్యరు. వేస్ట్. ఏం చేస్తాం? ఫ్యాన్స్ ఏమనంటారేమో ఫ్యాన్స్ పుష్ప తగ్గేదే లేదంటారు. బజ్జీలు అయితే మంచిగా డీప్ ఫ్రై కావాలి ఫ్రెండ్స్. మంచిగా వేడెక్కుతుంది. స్టవ్ మీద వేడెక్కుతుంది ఫ్రెండ్స్. సిలిండర్ అయితే అయిపోయింది అబ్బా. ఈరోజే సిలిండర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఏం చేస్తాం, తప్పదు. ఇంకా సిలిండర్ అయితే ఈరోజే అయిపోయింది. నేనైతే దీని మీద చేస్తున్నాను డీప్ ఫ్రై. లైక్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్. లైక్లు కామెంట్లు అసలు ఏం రావట్లేదు. ఏం చేయాలి? ఛానల్ ముందుకు కావాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్? కొంచెం మీరు కూడా చెప్పండి. మీరు కూడా చెప్పాలి కదా. ప్రతిదీ మనకే తెలియాలంటే కొంచెం కష్టమే. మనకెంత తెలుసున్నా మన మోకాల్ని అడగాలని అంటారు. మోకాలంటే జస్ట్ తెలిసిన వాళ్ళని అనమాట. ఇదేంటి మోకాలు అంటుంది అని మళ్ళీ వేరేలా అనుకోవద్దండి, సరేనా? ఫస్ట్ అయ్యి కదా కొంచెం అంటుకున్నట్టు అవుతాయి, సరేనా ఫ్రెండ్స్?
బజ్జీకి ఒక లైక్ వేసుకోండి అబ్బా. పిల్లలు అయితే బయట ఉన్నారు, మా మమ్మీ కూడా బయట ఉంది. మంచి గోల్డెన్ కలర్లో రావాలి మిర్చి బజ్జీలు అయితే. మిర్చి బజ్జీ ఎవరెవరికైతే ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సరేనా? మిర్చి బజ్జీ అంటే ఎవరెవరికి ఇష్టం, సరేనా? దీంట్లో మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ, ఎగ్ బజ్జీ, పొటాటో ఆలు బజ్జీ, ఇంకేంటబ్బా ఆనియన్ బజ్జీ, ఎన్నో రకాలుగా బజ్జీలు వేస్తున్నారు బయట. ఆనియన్ బజ్జీ, ఇంకేంటబ్బా వంకాయ బజ్జీ, బ్రింజల్ ఆ బజ్జీలు కూడా వేస్తున్నారు. ఎగ్ బజ్జీ అయితే కిరాక్ అసలు, వేసి మంచి కట్ చేసి రాయలు ఇచ్చేస్తున్నారు అబ్బా. ఏమైనా పైసలు ఉంటే బయట ఏం కావాలన్నా దొరుకుద్ది, కానీ తల్లిదండ్రి మాత్రం దొరకదు కదా ఫ్రెండ్స్, అవునా కదా? అందుకే ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోండి అబ్బా, పోయిందనుకో తిరిగి రాదు. ఏదైనా తెచ్చుకోవచ్చు కానీ పేరెంట్స్ని మాత్రం తిరిగి తెచ్చుకోలేము ఫ్రెండ్స్, దయచేసి ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా నువ్వు కాకపోతే ఇంకోటి, నువ్వు కాకపోతే ఇంకోటి అంటారు కదా, అవి అన్నీ కరెక్టే, బట్ ఏంటంటే పేరెంట్స్ మాత్రం మళ్ళీ దొరకరు. అది తల్లిదండ్రులు మాత్రం పోతే మాత్రం దొరకరు అబ్బా. నాకైతే మంచిగా గ్యారంటీ అయిపోయింది, ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న చనిపోయింది, ఎవరిని నాన్న అని పిలుచుకోలేదు. అవునా కదా ఫ్రెండ్స్? తప్పదు ఇంకా, వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేదు, రీసెంట్గా చనిపోయాడు. ఇంకా మా ఫ్రెండ్ కూడా చనిపోయింది, మా ఫ్రెండ్కి హెల్త్ బాగాలేకుండే, ఆ పిల్ల కూడా రీసెంట్గానే చనిపోయింది ఫ్రెండ్స్. ఏం చేస్తాం, సాయిప్రియ అని మా ఫ్రెండ్ ఉండేది, సాయిప్రియ రీసెంట్గానే చనిపోయింది. 1 year అవుతుండేమో. నెక్స్ట్ లాస్ట్ బర్త్డేకి ఉండే, ఈ బర్త్డేకి లేదు ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ అయితే నా బర్త్డేకి వచ్చింది, మరి ఈ ఇయర్ అయితే రాలేదు. మా ఫ్రెండ్ని అయితే చాలా మిస్ అవుతున్నా, ఏం చేస్తాం, తప్పదు. ఇంకా సిలిండర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, దీనికైతే ఇండక్షన్ స్టవ్ మీద అయితే బజ్జీలు అయితే చేసుకుంటున్నాను. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్, సరేనా? సర్ది అయితే బాగా అయిందబ్బా, అందుకే మిర్చి బజ్జీ తినాలనిపిస్తుంది, చేసుకుంటాను. ఏం తినాలనిపిస్తే అది తినండి ఫ్రెండ్స్, ఎప్పుడు కావాలంటే అప్పుడు పోవాల్సిందే కదా. టికెట్ ఇచ్చిరనుకో ఆగలేదు, పోవాల్సిందే. అందుకే ఏమి తినాలనిపిస్తే అది తినండి, ఎక్కడ పోవాలనిపిస్తే అక్కడ పోండి, ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉండండి, సరేనా? మీకు ఏం చేయాలనిపిస్తే అది చేయండి, ఏం చేయాలనిపిస్తే అది చేయండి అంటే చెడ్డవి కాకుండా మంచి పనులు అనమాట, ఓకేనా? మళ్ళీ పిచ్చి పిచ్చిగా చేసి ఒక వీడియోలో చెప్పింది కదా అక్క, ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు అంటే మళ్ళీ అంత గబ్బులేపడు, ఓకేనా? మిర్చి బజ్జీ అయితే వేడిగా వేస్తున్నాను. మీకు నచ్చితే మీరు కూడా రండి ఫ్రెండ్స్, నారాయణపేటకి. మా ఊరు నారాయణపేట. నారాయణపేట జిల్లా ఉంది కదా, అది. ఛానల్ బాగా గ్రోత్ కావాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్? మీకు నచ్చితే, మీకు తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్, సరేనా? మీకు తెలిస్తే కొంచెం చెప్పండి అబ్బా, నాకు కూడా తెలియదు. ఛానల్ మంచి గ్రోత్ కానికి మొన్ననే రీసెంట్గా అయితే 1000 members అయ్యిండ్రు, అంతా మీ దయవల్లనే ఫ్రెండ్స్, ఏం లేదు అనికి లేదు, చేస్తున్నారు, బట్ కానీ ఏంటంటే గ్రోత్ అవ్వట్లేదు. అది ఒక్క వీడియో కొంచెం ఏంది 30 members కూడా చూడట్లేదు ఫ్రెండ్స్, అది నా బాధ. ఎందుకంటే 2 పిల్లలతో కష్టపడి నేను వీడియో చేస్తున్నాను, కనీసం దానికన్నా వాల్యూ ఇవ్వండి ఫ్రెండ్స్. ఒకడు చిన్నోడు, ఒకడు పెద్దోడు, 2 పిల్లలతో కష్టపడి వీడియో చేస్తున్నాను తెలుసా. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నా, ఒక్క లైక్ మాత్రం ఇచ్చుకోరేంటి జనాలు? మార్నింగ్ వదిలేసి రావాలి, ఈవినింగ్ తీసుకురా
ఇంత పని ఉంది ఫ్రెండ్స్. ఇదిగో బజ్జీలు అయితే చాలా వేడి వేడిగా ఉన్నాయి. ఇగో ఎమ్మీ ఎమ్మీగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నచ్చితే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్, సరేనా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, సరేనా? బాయ్. మళ్ళీ లెంత్ ఎక్కువైంది అనుకో చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొక ఓ అయితే వేసిన. మీకు ఏమైనా కావాల్స్తే చెప్పండి ఫ్రెండ్స్, చేసి పెడదాం, సరేనా? ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంటారా సెలవా? ఓకే, బాయ్. లవ్ యూ ఆల్. ఓకేనా? బాయ్ బాయ్. నా బజ్జీలు అయితే వేడి వేడిగా అవుతున్నాయి. ఎమ్మీ ఎమ్మీగా తినేస్తాం ఫ్రెండ్స్. ఇదిగో ఎమ్మీ ఎమ్మీ బజ్జీలు అయితే రెడీగా ఉన్నాయి. ఇదిగో ఓకేనా? ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. నెక్స్ట్ వీడియోలో